హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 23 ఆదివారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆస్కివి తెలుగు ఎపిసోడ్. ఈ ఆస్కివి తెలుగు ఎపిసోడ్లో లాస్ట్ వీక్ ఆస్కివి తెలుగు ఎపిసోడ్ కింద మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి నేనైతే ఇప్పుడు ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు కామెంట్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. సో నేను ఏ కామెంట్కి షార్ట్ రిప్లై ఇచ్చినా లేదా వీడియో లెంత్ ఎక్కువైనా నేను డిస్క్రిప్షన్లో టైం స్టాంప్స్ అనేది ఇస్తాను. సో మీకు ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్ అనిపిస్తుందో మీరు డైరెక్ట్గా అక్కడ స్కిప్ చేయొచ్చు, లేదంటే వీడియో మొత్తం చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. ఈ వీడియోలో నేను మీ కామెంట్కి కనుక రిప్లై ఇవ్వకపోతే ఆల్రెడీ ప్రీవియస్ ఆస్కివి ఎపిసోడ్లో నేను రిప్లై ఇచ్చేసినట్టు, లేదా ఫ్యూచర్ ఎపిసోడ్స్లో అనేది నేను రిప్లై కంపల్సరీ ఇస్తాను. మీరైతే డిసప్పాయింట్ అవ్వకండి, కింద కామెంట్ చేస్తూనే ఉండండి. ఫ్రెండ్స్, ఇక కామెంట్స్లోకి వెళ్ళబోయే ముందు మీలో చాలా మంది నిన్న భవిష్ అగర్వాల్ గారు రివీల్ చేసిన ఓలా S1 ఎయిర్ గురించి అయితే అడుగుతున్నారు. సో ఆ వీడియో అయితే త్వరలో రాబోతుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇవాళ సాయంత్రం లేదా రేపు మార్నింగ్ వరకు ఆ వీడియో అప్లోడ్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్. ఫ్రెండ్స్, ఇక ఫటాఫట్ కామెంట్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ కామెంట్ వచ్చేసి నరేష్ రెడ్డి గారు అడుగుతున్నారు, 130 కిలోమీటర్స్ రేంజ్లో మంచి బ్రాండ్ వెహికల్ సజెస్ట్ చేయండి ఆదిత్య. ఓకే, మీరు 130 రేంజ్ అంటున్నారు కాబట్టి, మంచి బ్రాండ్ అంటున్నారు కాబట్టి, మీరు ఒక 3 to 4 months వెయిట్ చేయాలనుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు వెంటనే కావాలనుకుంటే ఓలా S1 Pro తీసుకోండి, 2 స్కూటర్లు బాగానే ఉంటాయి. సో టీవీఎస్ ఐక్యూబ్ని మీరు ఇప్పుడు బుక్ చేస్తే సుమారుగా ఒక 4 నుండి 5 నెలల లోపే మీకు స్కూటర్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు ఒక 4 to 5 months టైం ఉందనుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ ST కోసం వెయిట్ చేయండి. దాంట్లో మీకు 140 కిలోమీటర్స్ టూ రేంజ్ అనేది లభిస్తుంది. లేదా ఓలా S1 Proకి వెళ్ళండి, దాంట్లో మీకు క్లోజ్ టు 140 to 145 అలా లభిస్తుంది. సో ఈ 2 స్కూటర్స్లో మీరు దేనైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ శ్రీరామ మూర్తి గారు అడుగుతున్నారు, బ్రో నేను లాస్ట్ వీక్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వలేదు, పవర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవచ్చా లేదా చెప్పండి. ఓకే, పవర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి మనకి ప్రస్తుతం కాకినాడలో అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో ఎప్పుడైనా కాకినాడ వెళ్ళినప్పుడు ఆ బైక్స్ యొక్క రివ్యూ అయితే చేద్దాము. ఇంతవరకు నేను ఆ బైక్ని నడపలేదు, టెస్ట్ రైడ్ చేయలేదు, ఫిజికల్గా చూడలేదు. సో ఒకసారి టెస్ట్ రైడ్ చేశాక ఆ బైక్ గురించి అయితే నేను ఒక ఒపీనియన్ అయితే ఇవ్వగలుగుతాను. సో ప్రస్తుతానికైతే నేను ఆ బైక్ గురించి ఏమీ చెప్పలేను. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ భద్ర కోన గారు అడుగుతున్నారు, ఇఫ్ ఐ హ్యావ్ టేకెన్ ఫేమ్ టు సబ్సిడీ ఫర్ 2-wheeler కెన్ ఐ గెట్ అనదర్ 1 సబ్సిడీ ఫర్ 4-wheeler? అంటే ఇప్పుడు నేను ఒకవేళ ఒక ఎలక్ట్రిక్ 2-wheeler కొని దానికి సబ్సిడీ తీసుకున్నాను అనుకోండి, మళ్ళీ 4-wheelerకి నేను ఎలిజిబిలిటీ అవుతానా లేదా అని వీరైతే అడుగుతున్నారు. లేదండి, మీకు లైఫ్లో ఒక్కసారి ఫేమ్ టు సబ్సిడీ అనేది లభించడం జరుగుతుంది. అది 2-wheeler అయినా కానివ్వండి, 4-wheeler అయినా కానివ్వండి. సో మీకు ఒకసారి ఫేమ్ టు సబ్సిడీ వచ్చాక మీకు రెండోసారి అనేది ఫేమ్ టు వారు ఇవ్వరు. మీ ఇంట్లోని వేరే వాళ్ళ పేరు పైన మీరైతే 4-wheeler అనేది తీసుకోవచ్చు, మీ పేరు పైన అయితే ఒక్కసారి సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ మహేష్ లైఫ్ స్టైల్ గారు అడుగుతున్నారు, హాయ్ అండి, ఎలా ఉన్నారు? బ్రో నేను సింపుల్ 1 బుక్ చేసా, బట్ డెలివరీ లేట్ అవుతుంది అంటున్నారు కాబట్టి టీవీఎస్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. బట్ టీవీఎస్ ST డెలివరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అండ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు? ఓకే, మీరు సింపుల్ 1 బుక్ చేశారు, టీవీఎస్ ఐక్యూబ్ STకి వెళ్ళాలనుకుంటున్నారు, గుడ్ చాయిస్ అండి. కాకపోతే డెలివరీస్ ఎప్పుడు జరుగుతాయి? నాకున్న సోర్సెస్ ప్రకారం నవంబర్లోనైతే దీని డెలివరీస్ అయితే స్టార్ట్ కావాలి. ఇన్ కేస్ ఒక్కసారి నవంబర్ ఎండింగ్ వరకు దీని డెలివరీస్ అనేవి స్టార్ట్ కాకపోతే ఇక డైరెక్ట్గా జనవరిలోనే, నవంబర్ ఎండింగ్ వరకు రాకపోయాయి అనుకోండి, ఇక జనవరిలోనే వస్తున్నట్టు అర్థం. అండ్ ప్రైస్ అడిగారు మీరు, ప్రైస్ అనేది మన వీదా V1 Pro ఏదైతే ఎలక్ట్రిక్ స్కూటర్ ఉందో 1.6 lakh ఎక్స్ షోరూమ్ కాస్ట్కి దాని అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దానికి ఈక్వల్ కాంపిటేటర్గా దీన్ని అయితే దించే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ అనిల్ కుమార్ గారు అడుగుతున్నారు, భయ్యా టీవీఎస్ ఐక్యూబ్ ఆర్ ఐక్యూబ్ S విచ్ వేరియంట్ బెస్ట్, ఎనీ డిఫరెన్స్? ఓకే, మీరు ఐక్యూబా ఐక్యూబ్ ఎస్సా అని అడిగితే నేను మాత్రం ఐక్యూబ్ అనే చెప్తాను. ఎందుకంటే మీకు 2 స్కూటర్లలో సేమ్ 100 కిలోమీటర్స్ రేంజ్ అనేది లభిస్తుంది, సేమ్ టాప్ స్పీడ్ 80 to 82 కిలోమీటర్స్ అనేది లభిస్తుంది. సో రేంజ్ అండ్ టాప్ స్పీడ్ పరంగా మీకు ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు. మీకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే దాని డాష్ బోర్డ్ దగ్గర వస్తుంది. మీకు ఐక్యూబ్ S వేరియంట్లో కొన్ని కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి ఎక్స్ట్రా లభిస్తాయి అండ్ డాష్ బోర్డ్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మీకు బేస్ వేరియంట్ అయిన టీవీఎస్ ఐక్యూబ్లో మీకు నార్మల్ డిస్ప్లే అనేది లభిస్తుంది, ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం తక్కువ లభిస్తుంది. సో ఇదే అన్నమాట టీవీఎస్ ఐక్యూబ్ కి అండ్ ఐక్యూబ్ S కి మధ్య డిఫరెన్స్. బట్ ప్రైసింగ్ చూస్తే మాత్రం క్లోజ్ టు 10 to 12,000 డిఫరెన్స్ అనేది ఉంది. సో నన్ను అడిగితే టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ అన్నమాట, నా పిక్ మాత్రం టీవీఎస్ ఐక్యూబే. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ సంతోష్ ఆర్మీ గారు అడుగుతున్నారు, బ్రో నేను 1 lakh లోపు బెస్ట్ స్కూటర్ తీసుకోవాలనుకుంటున్నాను, ప్లీజ్ రిప్లై బ్రో. ఓకే, మీరు 1 lakh లోపు అంటున్నారు కాబట్టి ఇంకొక 10,000 స్ట్రెచ్ చేసుకొని ఓలా S1 స్కూటర్ అనేది తీసుకోండి. ఎందుకంటే మీకు రేంజ్ బాగుంటుంది, మంచి బ్రాండ్, మంచి ఫీచర్స్ వస్తాయి, మీరు హ్యాపీగా అనేది ఉంటారు. లేదు బ్రో నా బడ్జెట్ అంతవరకు స్ట్రెచ్ చేయాలని అనుకుంటే మీకు 1
1 lakh బిలో అనేది చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి, మీకు చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది లభిస్తాయి. బౌన్స్ ఇన్ఫినిటీ కూడా వన్ ఆఫ్ ది ఆప్షనే, బట్ వారు ఈ మధ్య ప్రైస్ అనేది ఘోరంగా పెంచేశారు. 95,000 వరకు ఆన్ రోడ్ వస్తుంది. సో 95,000కి అయితే బౌన్స్ ఇన్ఫినిటీ వర్త్ అయితే కాదు. మీరు ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి, మన బెన్లింగ్ కానీ, హీరో కానీ అండ్ ప్యూరివి కానీ ఇలాంటి కంపెనీస్లో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి ఉన్నాయి. సో ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి, మీకు ఈజీగా తెలిసిపోద్ది. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వేణు ఎల్లంకి గారు అడుగుతున్నారు, బ్రో బర్గ్మన్ స్ట్రీట్ అప్డేట్స్. సుజుకి నుండి అయితే ఈ స్కూటర్ అయితే పెండింగ్లో ఉంది. సో బర్గ్మన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ పైన వేరైతే వర్క్ చేస్తున్నట్టు చాలా సంవత్సరాల నుంచి మనకైతే స్పై పిక్స్ కానీ అప్డేట్స్ కానీ వస్తూనే ఉన్నాయి, బట్ లాంచ్ మాత్రం డిలే అవుతూనే ఉంది. సో వీదా స్కూటర్లు ఎలా లేట్ అవుతున్నాయో మనకి సుజుకి నుండి ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా అలాగే లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే వీరి R&D అనేది, ఆ బ్యాటరీ ప్యాక్ డిజైనింగ్ అనేది చేయడానికి కాస్త టైం అయితే పడుతుంది. సో సుజుకి వారు లేట్ వచ్చినా కానీ లేటెస్ట్గా అనేది వస్తారు. సో బర్గ్మన్ స్ట్రీట్ కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పెట్రోల్ వర్జన్లో ఉన్న బర్గ్మన్ అనేది చాలా మంచి వెహికల్, చాలా బాగా హిట్ అయింది, సేల్స్ కూడా చాలా బాగున్నాయి. సో సేమ్ అదే వెహికల్ని మనకి ఎలక్ట్రిక్ వర్షన్లో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది లాంచ్ అవ్వడానికి ఇంకొక 6 to 8 months టైం అనేది ఈజీగా పడుతుంది. సో అప్పటిదాకా అయితే బర్గ్మన్ స్ట్రీట్ ఈవీ గురించి అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ క్వశ్చన్ రాజేంద్ర ప్రసాద్ గారు అడుగుతున్నారు, Epluto బ్యాటరీకి AIS 156 సర్టిఫికేషన్ ఉందా అని. ఏం చెప్పమంటారండి, వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేస్తేనేమో వాళ్ళ బ్యాటరీ AIS 156 సర్టిఫైడ్ అని వాళ్ళైతే మెన్షన్ చేసుకుంటున్నారు. నాకైతే అంత నమ్మకం లేదు. అఫీషియల్గానైతే ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు. వాళ్ళ వెబ్సైట్లో మాత్రం AIS 156 సర్టిఫైడ్ బ్యాటరీ అని అయితే ఓపెన్ చేయగానే కనిపిస్తుంది. మరి సర్టిఫైడా కాదా అన్న విషయం అయితే నాకైతే తెలీదు, నేనైతే కాదనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ శేషు భరత్ కుమార్ గారు అడుగుతున్నారు, బ్రో సింపుల్ వన్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిందా, ఇఫ్ స్టార్టెడ్ ఇన్సైడ్ వీడియో ఏమైనా చేయగలరా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ వన్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుందాము. సో నేను ఒక 2 months బ్యాక్ బెంగళూరు వెళ్ళినప్పుడు, అదేనండి సింపుల్ వన్ టెస్ట్ రైడ్స్కి వెళ్ళినప్పుడు సుహాస్ రాజ్ కుమార్ గారితో అయితే మాట్లాడాను. వారిని అడిగితే ఫ్యాక్టరీ అనేది ఒక 20% కంప్లీట్ అయింది, ఇప్పుడిప్పుడే ఆ రోబోట్స్ని, ఆ మిషన్స్ని అనేది ఫిక్స్ చేస్తున్నాము అని వారైతే చెప్పడం జరిగింది. సో వీరు ఆ మాటను అయితే సుమారుగా 2 to 3 months అనేది అవుతుంది. సో ఇప్పటి వరకు ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిందా లేదా అనే విషయంపై ఎక్కడ క్లారిటీ అనేది వీరు ఇవ్వలేదు. అండ్ ఒకవేళ స్టార్ట్ అయితే ఇన్సైడ్ వీడియో అడుగుతున్నారు. ఎవరు వారి ఫ్యాక్టరీ టూర్ అనేది బయట వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడరండి. మరి ఓలా ఇచ్చింది కదా బ్రో అంటే, ఓలా అనేది చాలా పెద్ద కంపెనీ అన్నమాట. వాళ్ళ ఫ్యాక్టరీ అనేది చాలా పెద్దగా ఉంది అండ్ అడ్వాన్స్డ్ రోబోటిక్ టెక్నాలజీతో వారైతే వర్క్ చేయడం జరుగుతుంది. సో ఆ ఘనతను చూపించుకోవడానికి వాళ్ళైతే కొంతమంది యూట్యూబర్స్ని పిలిచి వాళ్ళ ఫ్యాక్టరీ టూర్ అనేది ఇచ్చారు. కానీ నాకు తెలిసి సింపుల్ వన్ వారైతే ఇచ్చే ఛాన్స్ అయితే ఉండదు. మరి చూద్దాము, సింపుల్ వన్ మన వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ని పెడతామని అయితే చెప్తున్నారు. ఇన్ కేస్ ఒకవేళ అది కంప్లీట్ అయ్యాక మనల్ని ఇన్వైట్ చేసి వాళ్ళు టూర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పటికైతే సింపుల్ వన్ ఫ్యాక్టరీ పైన నాకైతే ఎలాంటి క్లారిటీ అనేది లేదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ క్రాంతి కుమార్ గారు అడుగుతున్నారు, బ్రో ఒకినావా OKI90 వాల్యూ ఫర్ మనీ అవుతుందా. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఇప్పటివరకు నేను ఈ స్కూటీని అయితే చూడలేదు బ్రో. వీటి స్టాక్ కూడా హైదరాబాద్లో అస్సలు లేదు. ఏ ఒకినావా షోరూమ్ని కాంటాక్ట్ అయినా వాళ్ళ దగ్గర ఈ బైక్ లేదనే చెప్తున్నారు. సో త్వరలోనే ఒకినావా OKI90కి సంబంధించిన టెస్ట్ రైడ్ రివ్యూ అండ్ కస్టమర్ రివ్యూ మన ఛానల్లో అయితే రాబోతుంది. సో ఒకసారి ఆ వీడియో వచ్చేదాకా వెయిట్ చేయండి. ఆ వీడియో చూశాక మీరు అనేది ఒక డిసిషన్కి అనేది రావచ్చు. సో ఆ వీడియో వచ్చే వరకు స్టే ట్యూన్, త్వరలోనే అప్లోడ్ చేస్తాను, ఎంతో టైం పట్టదు. సో అప్పటిదాకా అనేది మీరు ఆగండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ సాయి కిరణ్ గారు అడుగుతున్నారు, హాయ్ బ్రో. హాయ్ సాయి కిరణ్ గారు, డస్ ఓలా S1 హ్యావ్ సబ్సిడీ ఇన్ హైదరాబాద్, ప్లీజ్ లెట్ మీ నో. ఉందండి, ఓలా S1 కాదు, ఓలా S1కి ఉంది, S1 ప్రోకి కూడా ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ వారి ప్రకారం పర్ కిలోవాట్కి మనకి 15,000 సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ సబ్సిడీ అనేది డైరెక్ట్గా మన అకౌంట్లోకి అయితే రాదు. ఓలా వారి ఈ సబ్సిడీని ఎక్స్క్లూడ్ చేసి వారైతే ఎక్స్షోరూమ్ కాస్ట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓలా S1 స్కూటర్ ఉంది. సో ఈ స్కూటర్ యొక్క యాక్చువల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీని తీసేశాక 1 lakh రూపీస్ ఎక్స్షోరూమ్ కాస్ట్కి ఈ ఓలా S1 అనేది ఓలా వారు లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే, సబ్సిడీ అనేది గవర్నమెంట్ మనకి ఇవ్వదు, డైరెక్ట్గా కంపెనీ వారికే ఇస్తుంది. ఆ కంపెనీ వారు ఆ సబ్సిడీ యొక్క ప్రైస్ అనేది డిడక్ట్ చేశాక మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఓలా S1కే కాదు, మిగతా స్కూటర్ల ప్రాసెస్ కూడా ఇలానే ఉంటుంది. గవర్నమెంట్ అయితే మనకి డైరెక్ట్గా సబ్సిడీ ఇవ్వదు, కంపెనీ వారికే ఇస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నార్మల్ వై అంట ఈ అకౌంట్ నుండి అయితే అడుగుతున్నారు, రెట్రోఫిట్టింగ్ డీటెయిల్స్ అండ్ రిజిస్ట్రేషన్ గురించి చెప్పండి. ఆల్రెడీ రెట్రోఫిట్టింగ్కి సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. సో మీరు రెట్రోఫిట్టింగ్ చేయించుకునే ముందు ఆ డీలర్ ఎవరైతే మీకు రెట్రోఫిట్టింగ్ చేస్తున్నారో వారికి ఆర్టీఓ అప్రూవల్ వచ్చిందా రాలేదా అనే విషయాన్ని అయితే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఆర్టీఓ అప్రూవల్ ఉన్న డీలర్ దగ్గర మాత్రమే మీరు రెట్రోఫిట్టింగ్స్ అనేది బిగించుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎక్కడైనా మనకి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు పట్టుకుంటే మీకే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. సో ఒకసారి రెట్రోఫిట్టింగ్కి వెళ్ళే ముందు ఒకసారి ఆ డీలర్ ఆర్టీఓ కింద సర్టిఫైడా లేదా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ బొల్లా శివకృష్ణ రెడ్డి గారు అడుగుతున్నారు, సింపుల్ వన్ ఆగస్ట్ 2021లో బుక్ చేశాను, అది వచ్చేలాగా లేదు, క్యాన్సిల్ చేయనా బ్రో.
బ్రో మీరు ఆగస్ట్ 2021 అంటే ఆల్మోస్ట్ ఇది లాంచ్ అయిన నెలలోనే బుక్ చేశాను అంటున్నారు కాబట్టి, అండ్ మీరు డెలివరీస్ అనేది మనకి 2023 ఫస్ట్ క్వార్టర్లో ఇస్తానంటున్నారు కాబట్టి మీరు 2023 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో అయితే మీ బైక్ యొక్క డెలివరీ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నన్ను అడిగితే మాత్రం ఉంచండి, ఎందుకంటే డెలివరీ తీసుకోండి, దాన్ని వాడండి, మాకు రివ్యూ ఇవ్వండి. సో మీ రివ్యూ ద్వారా చాలా మందికి అనేది హెల్ప్ అవుతుంది. అంటే ఇక్కడ నా స్వార్థం కోసం చెప్పడం లేదు, స్కూటర్ అనేది మంచి స్కూటరే. మీరు ఒక 3 to 4 months వెయిట్ చేస్తే మీరు ఈ స్కూటర్ అండ్ 200 kilometers రేంజ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. నా సజెషన్ అడిగితే మాత్రం మీ బుకింగ్ని ఉంచండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ సాయి గుర్జపల్లి గారు అడుగుతున్నారు, హై రేంజ్ వచ్చే ఈవీ స్కూటర్స్ చెప్పండి బ్రో. హై రేంజ్ ఇచ్చే ఈవీ స్కూటర్స్ అంటే ప్రస్తుతం మనకి సింపుల్ వన్ మాత్రమే ఉంది. సింపుల్ వన్ బేస్ వేరియంట్లో మనకి 200 kilometers రేంజ్ అండ్ సింపుల్ వన్ టాప్ ఎండ్ వేరియంట్లో మనకి 300 రేంజ్ అనేది సింపుల్ వన్ వారు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో మీరు ఒక 6 months వెయిట్ చేస్తాను అనుకుంటే సింపుల్ వన్ కోసం వెయిట్ చేయండి. దానికన్నా హై రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ప్రస్తుతం మార్కెట్లో అయితే లేవు. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ శంకర్ ఆత్మకూరి గారు అడుగుతున్నారు, బ్రో ఏథర్ Gen3 ఆర్ ఓలా S1 Pro విచ్ ఈజ్ యువర్ చాయిస్. రెండు కంపెనీస్కి వాటికి సంబంధించిన అడ్వాంటేజ్ అనేది ఉందండి. నాకు తెలిసి ఈ రెండు స్కూటర్స్ని కంపేర్ చేసి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఇన్కేస్ ఆ వీడియో చేస్తే దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ పైన ఐకార్డ్స్లో కూడా వస్తుంది. సో ఇప్పుడు నన్ను అడిగితే మాత్రం ఏథర్ వారికి సర్వీస్ అనేది బాగుంది, వారి బిల్డ్ క్వాలిటీ అనేది బాగుంది, కాకపోతే రేంజ్ అనేది చాలా తక్కువ ఉంది. ఓలా గురించి మాట్లాడుకుంటే రేంజ్ ఎక్కువ ఉంది, ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి, బిల్డ్ క్వాలిటీ డీసెంట్గానే ఉంది, కానీ ఏదైనా ప్రాబ్లం వస్తేనే వీరు సర్వీస్ ఇవ్వడానికి కాస్త టైం అనేది తీసుకుంటున్నారు. సర్వీస్ ఇస్తున్నారు, కాకపోతే కొంచెం డీలే అనేది అవుతుంది. సో రెండు కంపెనీలకి వాటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, వాటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏదైనా ఒక స్కూటర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండు అనేవి మంచి స్కూటర్స్. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ రామకృష్ణ గారు అడుగుతున్నారు, బ్రో ఓలా S1 Pro ఆర్ బౌన్స్ విచ్ వన్ యూ ప్రిఫర్, కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ బ్రో. లాస్ట్ వీడియోలో కూడా అడిగాను, ఆన్సర్ చెప్పండి. ఓకే బ్రో, ఇక్కడ మీరు బడ్జెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. బౌన్స్ అనేది మనకి 1 lakh లోపే వచ్చేస్తుంది. ఓలా S1 Pro అంటే మీకు క్లోజ్ టు 1.5 lakh అండ్ 1.6 lakh వరకు కూడా వెళ్తుంది. సో మీరు ఫస్ట్ బడ్జెట్ అనేది ఫిక్స్ చేసుకోండి. మీ బడ్జెట్ టైట్గా 95,000 అనుకుంటే మీరు బౌన్స్ ఇన్ఫినిటీ తీసుకోవచ్చు, చాలా మంచి స్కూటర్. ఓలా S1 Pro మీ బడ్జెట్ ఒకవేళ 1.5 lakh 1.6 lakh వరకు పెడతాను అనుకుంటే ఇంకా డబ్బులు యాడ్ చేసుకొని ఏథర్ తీసుకోండి. లేదు నాకు ఏథర్ వద్దు, నాకు రేంజ్ ఎక్కువ కావాలనుకుంటే అప్పుడు మీరు ఓలాక్ అనేది రావచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ జిమ్మెల్ డేవిడ్ గారు అడుగుతున్నారు, బ్రో మాది ఘాట్ ఏరియా, ప్రతిసారి ఘాట్ ఏరియాలోనే ప్రయాణించాల్సి ఉంటుంది అండ్ అది కూడా ఆఫ్ రోడ్ లాంటి రోడ్లలో ఈవీ వెహికల్ ఏథర్ 450X తీసుకోవచ్చా. ఓకే, ఏథర్ 450X అనేది మంచి స్కూటరే అండి. మరి మీరు ఘాట్ రోడ్లో వెళ్తారంటే ఈ స్కూటర్ అయితే సెట్ కాదు, ఎందుకంటే ఇది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అయితే కాదు. సో మీరు మరీ ఘాట్ రోడ్లో వెళ్తానంటే మీరు పెట్రోల్ హిమాలయన్ తీసుకోండి. లేదు బ్రో ఘాట్ రోడ్స్ అనేవి ఉండవు, కాస్త రోడే కొంచెం అటు ఇటు ఉంటుంది, నేను మేనేజ్ చేస్తాను, లో స్పీడ్లో వెళ్తాను అనుకుంటే ఏథర్ అనేది తీసుకోవచ్చు, చాలా మంచి స్కూటర్. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ మూసాల ఆనంద్ బాబు గారు అడుగుతున్నారు, సజెస్ట్ మీ బెస్ట్ మైలేజ్ ఎలక్ట్రిక్ వెహికల్ అండర్ 1,50,000. ఓకే 1,50,000 లోపు అంటే మీకు TVS iQube S వస్తుందండి. ఫీచర్స్ బాగుంటాయి, రేంజ్ 100 kilometers వస్తుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, TVS నుండి కాబట్టి ఈ స్కూటర్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఓలా S1 Pro మీద ఆఫర్స్ అనేది నడుస్తున్నాయి. సో ఈ ఆఫర్లో మీకు ఓలా S1 Pro 1,50,000 లోపు అయితే వచ్చేస్తుంది. సో నా ఆప్షన్స్ అయితే రెండు అన్నమాట. లేదు ఇంకొక 20,000 బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకుంటా అనుకుంటే మీరు ఏథర్ 450X కూడా తీసుకోవచ్చు, అది మంచి స్కూటరే. సో మీకు 1.5 lakh లోపు మంచి స్కూటర్స్ అనేవి ఉన్నాయి, ఒకసారి రీసెర్చ్ చేయండి, మన ఛానల్ని చెక్ చేయండి, మీకు మంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే లభిస్తాయి. నా సజెషన్ మాత్రం TVS iQube ST అండ్ ఓలా S1 Pro. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ నాగరాజ్ గారు అడుగుతున్నారు, బ్రో ఈవీ స్కూటర్ 50 to 60 kilometers ట్రావెల్ చేసిన తర్వాత వెంటనే ఛార్జ్ చేస్తే ఏమన్నా అవుతుందా, లేకపోతే 30 minutes వెయిట్ చేసి పెట్టాలా. మీరు ఒకటే స్ట్రెచ్లో 50 to 60 kilometers అనేది ట్రావెల్ చేయొద్దండి, నేనైతే రికమెండ్ చేయను. 20 to 25 kilometers ఒకసారి బ్రేక్ అనేది ఇవ్వండి, మోటార్ అండ్ బ్యాటరీ హీట్ అవుతుంది, దాన్ని కూల్ అయ్యే టైం అనేది ఇవ్వండి. అండ్ మీరు రైడ్ చేసి వచ్చాక వెంటనే ఛార్జింగ్ అనేది పెట్టకూడదు, మరి హాఫ్ అన్ అవర్ కాకుండా ఒక 5 to 10 minutes అనేది ఆగండి, బ్యాటరీ సెల్స్ అనేవి కూల్ కానివ్వండి. సో ఒక 5 to 10 minutes అయ్యాక మీరైతే ఛార్జింగ్ పెట్టవచ్చు. వెంటనే వచ్చి ఛార్జింగ్ పెట్టినా ఏమీ కాదు, కాకపోతే సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్ లాస్ట్ క్వశ్చన్ సూర్యం బాబు గారు అడుగుతున్నారు, కొమకి రేంజర్ క్రూజర్ బైక్ తీసుకోవచ్చా. బైక్ అయితే బాగుంటుందండి, కాకపోతే కొన్ని ఇష్యూసే వస్తున్నాయి. సో దీనికి సంబంధించిన రియల్ అండ్ కస్టమర్ రివ్యూ అనేది మన ఇంగ్లీష్ ఛానల్లో ఉంది, సో మీరైతే దాన్ని చెక్ చేయొచ్చు. సో ఆ కస్టమర్ అయితే పాజిటివ్గానే చెప్పడం జరిగింది, కానీ పర్సనల్గా నాకే కొంతమంది కాల్ చేసి దీని బ్యాటరీ పరంగా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయని అయితే చెప్పడం జరిగింది. సో నన్ను అడిగితే మాత్రం దాని కాస్ట్ క్లోజ్ టు 1.9 lakh వరకు ఉంది. సో అక్కడ దాకా వెళ్ళి అంత బడ్జెట్ పెట్టి ఈ బైక్ని కొనడం నాకైతే అంత ఇష్టం లేదు. నేను మీ ప్లేస్లో ఉంటే ఈ బైక్ని అయితే స్కిప్ చేస్తానండి. సో నా ఆన్సర్ అయితే ఇదే అనమాట, మీరు బెస్ట్ ఆల్టర్నేటివ్ని చూస్ చేసుకోండి. లేదు నాకు ఇదే బైక్ కావాలనుకుంటే మీరైతే తీసుకోవచ్చు, కాకపోతే ఒకసారి డీలర్ని కాంటాక్ట్ అవ్వండి, వారు అష్యూరెన్స్ ఇస్తే మాత్రం ఈ వెహికల్ మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. లేదు
మీకు కొంచెం డౌట్ అనిపిస్తే మాత్రం. సో ఫ్రెండ్స్, ఇవన్నమాట మరి లాస్ట్ వీక్ ఎపిసోడ్లో మన వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి నా రిప్లైస్ అయితే. సో మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వకపోతే ఏమి డిసప్పాయింట్ అవ్వకండి, ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ ఎపిసోడ్లో కంపల్సరీ ఆన్సర్స్ ఇస్తాను. లేదనుకుంటే మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్స్లో ఇచ్చేసినట్టు. సో ఒకసారి ఆ వీడియో అనేది చూడండి, మీకే క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ వీడియోకి ఇంతే. మరి మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి #askevtelugu అని టైప్ చేసి మీ క్వశ్చన్ అయితే అక్కడ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే ఎపిసోడ్లో మీ కామెంట్స్కి అయితే నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. వీడియోని లైక్ చేయండి, ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.